హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఎవరైతే గతంలో చూసుకుంటే చేయూత పింఛన్ల కింద 2016 రూపాయలు వృద్ధులకు, ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4016 రూపాయల పెన్షన్ అయితే జమ చేసేది. ఇక ఎట్టకేలకు మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలల సమయం అయితే ముగిసింది. ఇక చేయూత పింఛన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ కొత్తగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇచ్చినటువంటి హామీని మనకు అమలు చేయాలి. ఎందుకంటే వృద్ధులు దవాఖానకి వెళ్ళాలన్నా లేకపోతే మందులు కొనుగోలు చేయాలన్నా కూడా ఈ పెన్షన్ డబ్బులే వారికి ఉపయోగపడుతుంది. అలాగే వికలాంగుల పరిస్థితి అయితే మరీ దారుణం. కాబట్టి ఈ నేపథ్యంలో పెంచిన పెన్షన్లు ఇవ్వాలని వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనకు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్లను అంటే చేయూత కొత్త పింఛన్లు ఇస్తున్నారు, ఇక ఎవరికి ముందుగా జమ చేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా పైసలు అయితే జమ అవుతాయి, అంతేకాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. మీరు కూడా వేరొకరికి చెప్పడానికి కూడా బాగుంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోను. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ కింద ఉంది. ఇంకా మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి చూసేదే కొద్దిమంది చూస్తున్నారన్న, దయచేసి లైక్ చేయండి అన్న. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి, తప్పకుండా మీకు దేవుడు చల్లగా చూస్తాడన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే మీరు చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు పండుగలు వచ్చినప్పుడు, లేకపోతే మరేదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ కూడా ఎంతో వృధా ఖర్చు పెట్టేస్తుంటారు. అటువంటిది నాలాంటి వారికి కూడా మీరు ఎంతోమందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వారిలో నేను ఒకటిగా అనుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఉన్నారో వారందరికీ కూడా ఈద్ ముబారక్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది కదా, మీరందరూ కూడా సహాయం చేస్తారని నమ్ముచున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయండి అన్న. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. వీడియో కిందనే లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కన షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే లింక్ మీద వారు క్లిక్ చేసి వీడియో అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ చేయూత పింఛన్లకు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నెల నుంచి మనకు ఈ తేదీ నుంచి కూడా ఈ చేయూత పింఛన్లు అయితే జమ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గతంలో చూసుకుంటే ఆసరా పింఛన్ల కింద తెలంగాణ ప్రభుత్వం మనకు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు వీరందరికీ కూడా మనకు 2016 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో నాలాంటి వారు, ఇక మాలాంటి వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికెట్ మనకు 40% నుంచి ఉన్న వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో ఆసరా పింఛన్ల కింద 4016 రూపాయలను అయితే పంపిణీ చేసేది. ఇప్పుడంతా కూడా సీన్ అయితే మారింది. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా వారందరికీ కూడా మనకు పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక ఆయన చెప్పినటువంటి హామీని అయితే అమలు చేయాలని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇక ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వారు వారందరికీ కూడా ప్రతి నెల కూడా 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక హామీ ఇచ్చి కూడా మనకు ప్రభుత్వం ఏర్పడి కూడా 4 నెలలకు పైగా ముగిసింది. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఇంట్లోకి పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని కూడా మనకు అడుగుతున్నారనమాట. ఇక పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన మొదలైంది. ఎన్ని రోజుల పాటు కూడా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల, ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల మనకు అన్ని పథకాలన్నీ అమలు చేయలేకపోయాం. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ చేయూత పింఛన్కు, కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో అలాగే
పాత పింఛన్లు పొందుతూ ఉన్నారు, ఆసరా పింఛన్లు, వారందరికీ కూడా తప్పకుండా ఈ పింఛన్లు అయితే జమ చేయబోతున్నామని చెప్పారు. ఈ నెల చివరి నుంచి అంటే దాదాపు 25, 26 తారీఖుల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ కొత్త చేయూత పింఛన్లు అంటే పెంచిన చేయూత పింఛన్ల డబ్బులను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన డేట్ అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదండి. ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించాలి. ఇంకా మనకు డేట్ అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా అధికారికంగా ప్రకటించలేదు. మనం అయితే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ నెల చివరి నుంచి కూడా ప్రతి లబ్ధిదారుడికి ఎవరైతే కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు కానీ పాతవారు ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా తప్పకుండా మీకు ఈ పింఛన్ అనేది ఈ నెల 25 లేదా 26 తారీఖుల నుంచి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి జమ కావడం జరుగుతుంది. ఇక ఎవరైతే రెడీగా బ్యాంక్ అకౌంట్లకి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసి పెట్టుకున్నారో వారికి తొందరగా డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి కూడా ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ఆధార్ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడుతుంటాయి కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి, వారికి డబ్బులు అయితే అందుతూ ఉన్నాయి అన్నమాట. ఇక వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు మీరు చేయూత పింఛన్కి దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి, మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తుంది. ఇక త్వరలోనే మనకు అంటే మరొక వారం రోజుల్లోనే లబ్ధిదారులందరికీ కూడా గుర్తింపు కార్డులు పంపిణీ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక గతంలో ఆసరా గుర్తింపు కార్డులు ఇచ్చేవారు, ఎక్కడికెక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మనకు ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి ఈ పండుగలాగా మనకి పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు అయితే ఇచ్చేవారు. ఇక మనకు చేయూత పింఛన్లకు సంబంధించి కూడా మనకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసే ప్రక్రియ అయితే ఉంటుందని మనకు అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మనకు గుడ్ న్యూసే ఇది. మనకు ఈ వారం రాష్ట్రం నుంచే అంటే ఈ నెల చివరి వారం నుంచే మనకు పింఛన్లు పెంచినటువంటి కొత్త పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అట్లా కాని ఎడల వచ్చే నెల నుంచి కూడా మనకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకు ఆర్థిక పరిస్థితి అయితే మనకు అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు అన్నీ కూడా సక్రమంగా చూసుకుని నిధులన్నీ కూడా సమకూర్చుకుని ఈ పింఛన్ పైసల్ని మా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు రెడీగా ఉందన్నమాట. మీరు ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు కానీ లేకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి MDO కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ 6 దరఖాస్తుల్లో మీరు ఏ పథకానికి అర్హులైతే ఆ పథకాన్ని మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు చేసుకుని మీరు తప్పకుండా డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పింఛన్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ నెల 25 లేదా 26 నుంచి కూడా ఈ కొత్త పింఛన్లన్నీ కూడా మీ యొక్క అకౌంట్లోకి జమ కాబోతూ ఉన్నాయి. ఇది అప్డేట్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. అంతేకాకుండా మనకు ఎవరైతే తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా మీరందరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసుకుంటే మీరు ఏదైనా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు.